చూడొచ్చు కదా, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ కదా. అవును. అంటే ఇప్పుడు ఓటీటీ కూడా విస్తారంగా వస్తుంది కదండి, ఓటీటీ కూడా ఇమీడియట్ గా వచ్చేస్తున్నది, హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేటువంటిది యువతను చాలా పెడదావ పట్టిస్తుంది అంటానికి ఇది ఒక వేరే ఎగ్జాంపుల్. ఎందుకంటే అనేకమైనటువంటి ఎవెన్యూస్ మీరు అన్నట్టు ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చి సినిమా చూసుకోవడానికి అవకాశం అనేక మార్గాలు వచ్చినప్పుడు కేవలం థియేటర్కే పోయి అంతమంది గ్యాదర్ అయిపోయి అసలు పట్టనంత మందిని గ్యాదర్ చేసేసుకొని మనం అనవసరమైనటువంటి రిస్క్ కొని తెచ్చుకోవడం కంటే ఆల్టర్నేటివ్ వైబిలిటీ ఇప్పుడు ఓకే శ్రీనివాస్ గారు, మరొక కీలకమైన అంశం, విచారణ మొదలయ్యింది, 20 ప్రశ్నలు సంధిస్తున్నారట. ఏంటి, ఏమై ఉంటాయి సార్ మీకున్న అవగాహన మీద? 20 ప్రశ్నలు ఫ్రేమ్ చేశారని. అంటే ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఏముంటదంటే, ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేళ్ళారా, ఇస్తే ఎవరికి ఇచ్చారు, లేకపోతే ఏ టైంలో ఇచ్చారు, ఏ టైంలో వెళ్ళారు, మరి ఆ ఓపెన్ టాప్ జీప్ లోనో లేకపోతే కార్ లోనో మీరు ఎందుకు పెరేడ్ చేశారు, ప్రేక్షకులందరికీ ఆ విధంగా మీరు కనిపించడం ద్వారా ఒకసారి క్రేజ్ పెరుగుతుంది కదా, మరి మీరు దీనికి ఏం చెప్తారు? ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఆయన పోజ్ చేస్తారు. అలాగనే ఇప్పుడు వాళ్ళ దగ్గర కొంత సీసీ ఫుటేజ్ కూడా యాక్చువల్ గా ఏమవుతుందంటే చేసుకొని ఎవిడెన్స్ గా కోర్టుకు సబ్మిట్ చేయాల్సినటువంటి అంశాలన్నింటినీ పబ్లిక్ చేసేసుకున్నారు ఇప్పుడే. అవును అవును, అదే ఇక్కడ అర్థం కాని విషయం. ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అంశాలు, కోర్టుకు సబ్మిట్ చేయాల్సినటువంటి అంశాల మీద ఓపెన్ గా అన్ని ఇటువైపు నుంచి యాక్టర్ వైపు నుంచి అదే జరుగుతోంది, అటువైపు పోలీసుల వైపు నుంచి కూడా ఇది ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా మార్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతా. శ్రీనివాస్ గారు, దీని మీద కోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందా? బెయిల్లో ఉన్న వ్యక్తి ఈ రకంగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బహిరంగంగా మాట్లాడుకుండి ఆ వీడియోలు బయటకు వచ్చేసి ఏం జరుగుతున్నదో అధికారులే చెప్పి, సీఎం స్థాయి వ్యక్తి చెప్పి, ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ అనుకుంటున్నారో అల్లు అర్జున్ గారు ఆయన మాట్లాడి దీన్ని కోర్టు ఏమైనా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా? ఇవన్నీ ఏమవుతుందంటే వర్మ గారు, ఈరోజు అంతా ఇప్పుడు ఇంత ముందు కోర్టు విషయాలంటే మహా అయితే పేపర్లో రిపోర్ట్ చేస్తాను, నెక్స్ట్ రోజు రిపోర్ట్ చేస్తాను వచ్చేది. అవును. ఇప్పుడు కోర్టు కూడా లైవ్ ప్రొసీడింగ్స్ అయిపోయినాయి, ఆన్లైన్ లో లైవ్ ప్రొసీడింగ్స్ అయిపోయినాయి. మీరు చూశారు కదా, వీడియో మొత్తం రికార్డ్ చేసేసి సోషల్ మీడియాలో పెట్టారు కదా. అవును. అంటే ఇవాళ ఏమవుతుందంటే కోర్టు సిస్టమ్ కూడా యూట్యూబ్ ద్వారా లేకపోతే ఎలక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా ఈ అన్నిటి ద్వారా వచ్చినటువంటి అడ్వాంటేజ్ వల్ల ఓపెన్ గా ఉంటుంది. ఇక దాన్ని మనం ప్రతిదీ ఓపెన్ గా డిబేట్ చేస్తున్నాం. అయితే ఆ జాగ్రత్త ఎలా తీసుకోవాలి, ఏం చేయాలని ఒక మొడాలిటీని ఫ్రేమ్ చేసుకోవాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు. అయితే ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏంటంటే మోర్ పర్టికులర్ గా వాళ్ళ మీద ఒక గురుతర బాధ్యత ఉంటుంది. సిఆర్పిసి ప్రొవిజన్స్ లో ప్రకారం లేకపోతే కొత్తగా వచ్చినటువంటి చట్టాల ప్రకారం వాళ్ళ మీద ఒక గురుతర బాధ్యత ఉంటుంది. ఎక్కడ ఏం చెప్పాలి, ఎక్కడ ఏం చేయాలి అనేటువంటిది. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దేశ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాల్లో, ఢిల్లీలో, హైదరాబాద్ లో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. అప్పుడు సిఐడి చీఫ్, అదేవిధంగా అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి ఆయన. ఇన్వెస్టిగేషన్ లో కోర్టుకు చెప్పాల్సినటువంటి అంశాలను మీరు మీడియా ద్వారా ఢిల్లీలో పోయి చెప్పి, హైదరాబాద్ లో పోయి చెప్పి, విజయవాడలో చెప్తే దానివల్ల ఏంటి అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు, దీని ఒక పొలిటికల్ అస్త్రంగా ఉపయోగించుకోదలుచుకున్నారు. కాబట్టి కొంత కన్స్ట్రైన్మెంట్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ లేకపోతే ఇతరులు కానీ బాధ్యతాయుతంగా ఉన్నటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కన్స్ట్రైన్మెంట్స్ ఉండాలి. అది లేకపోతే ఏమవుతుందంటే అన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకోవడం ద్వారా, మీడియాకి రావడం ద్వారా ఏమవుతుందంటే కోర్టు కూడా ఒక అభిప్రాయానికి రావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, ఏ వాదన నమ్మాలి అనేటువంటిది. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ అవుతుంది మీడియాలో వచ్చిన తర్వాత. దీనివల్ల ఏమవుతుందంటే కోర్టు మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త, కొంత కన్స్ట్రైన్మెంట్, కొంత ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ అనేటువంటి అవసరం. ఇప్పుడు కోర్టు ఏం చర్య తీసుకుంటుంది, ఇప్పుడు అన్ని పబ్లిక్ అయిపోయినాయి, వీడియోలు వచ్చినాయి, కోర్టులో వచ్చినటువంటి డిబేట్, ఆర్గ్యుమెంట్ మొత్తం కూడా. శ్రీనివాస్ గారు, మీ